హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. అండ్ ఏదైతే మన జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాభిప్రాయం కోసం ఇక్కడ ఒక మహిళ ఉన్నారు. సో వారిని తెలుసు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ చెప్పండి అమ్మ, ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించి ఎన్నికలు నడుస్తున్నాయో దీనిలో ఇక్కడ ఎవరు గెలుపొందుతారని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ డ్యామ్ షూర్గా ఇంకొకరి పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నన్ అదర్ దెన్ టీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ మేయర్గా ఉన్న మన బాబా ఫసీద్దీన్ గారే 100%గా విన్ అవుతారు. డ్యామ్ షూర్గా ఇది చెప్పగలను. ఓకే అమ్మా. అండ్ అలాగే ఇప్పుడు 6 ఏళ్ల కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? 6 ఏళ్ల పరిపాలన చూస్తే ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు మా బోరబండ డివిజన్లో జరగడం, కళ్యాణ లక్ష్మిలు కానీ, షాదీ ముబారక్ చెక్కులు కానీ, ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా వాళ్ళకి బేబీ కిట్ ఇవ్వడం, 1 ఇయర్ బేబీ కిట్ ఇవ్వడం కూడా, ఇలాంటివి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, రోడ్ డెవలప్మెంట్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాటర్ ఇంత గుట్టపైన బోరబండ అంటేనే బండ లాంటి ఈ బోరబండలో వాటర్ ప్రాబ్లం ఎంతగానో ఉంటుండే. అయినప్పుడు కూడా ప్రెషర్గా ప్రతి ఒక్క ఇంటికి వాటర్ సమస్య లేకుండా అన్న తీర్చిదిద్దిండు. బోరబండని బంగారు బండగా చేస్తామని ఇంతకుముందు ఎంతోమంది రాజకీయ నాయకులు చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్కరు ఎక్కడెగిసిన గొంగడు అక్కడలాగానే చేశారు. కానీ ఈ రాజకీయ పరిపాలనలో మాత్రం చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. బోరబండ రోడ్ డెవలప్మెంట్ ఎంతో ప్రజలు చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఓకే. అలాగే ఇప్పుడు ఇక్కడ మీకు ప్రభుత్వ దవాఖానా ఉంది కదా, ఈ ప్రభుత్వ దవాఖానా బస్తీ దవాఖానా ఏ రకంగా పనిచేసింది మీకు? బస్తీ దవాఖానలో ఇంతకుముందు వృద్ధులు అయితే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ కోసం కానీ, టాబ్లెట్స్ కోసం కానీ కొడుకు కోడలు ఎవరు పట్టించుకో విధంగా వాళ్ళ అనారోగ్యంతో అలాగనే మూలపడి చాలామంది ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. ఈ బస్తీ దవాఖానలు పెట్టినప్పటి నుంచి వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు అనుదినం బీపీ చెక్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల వాళ్ళకి 2000 పెన్షన్ రావడము, ఆ పెన్షన్ డబ్బులు ఇన్ని రోజులు ముందు పార్టీలు ఉన్నప్పుడు పెన్షన్ వచ్చే 200 టాబ్లెట్స్కి అయిపోవడం, ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి ఏం కూడా మిగిలిపోతుంది. ఇప్పుడు ఇచ్చే 2000 పెన్షన్ వాళ్ళకి అలానే సేఫ్టీగా ఉంటుంది ఎమర్జెన్సీకి. ప్లస్ ఎందుకంటే బస్తీ దవాఖానాల వల్ల వాళ్ళకి జరగాల్సిన ట్రీట్మెంట్స్ అన్నీ అక్కడ జరుగుతున్నాయి కాబట్టి. ఓకే. అలాగే ఇప్పుడు కేటీఆర్ గారి నేతృత్వంలో ముందుకెళ్తున్నారు. సో ఈ కేటీఆర్ గారికి సంబంధించి ఐటీ రంగం ఏ రకంగా అభివృద్ధి అయిందని మీరు అనుకుంటున్నారు? ఏ విధంగా అంటే చాలా యూత్ అయితే చాలా ముందుకు వస్తున్నారు. చాలామంది యూత్ ఇప్పుడు జాయిన్ అయ్యారు. కానీ యూత్ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో వాళ్ళకి తెలియదు యూత్ కాబట్టి. కానీ బాబన్న మాకు ప్రతి వీక్ గైడెన్స్ బాబా ఫసీద్దీన్ చాలా యాక్టివ్ పర్సన్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది యాక్టివ్ మెంబర్స్ చాలా యాక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఇంకా మొన్నటి వరకు వచ్చిన ఫ్లడ్స్ వరద బాధితులకు కూడా ప్రతి ఇంటికి 10,000 కూడా అందడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు నెలంతా కష్టపడితే కానీ వచ్చే జీతాన్ని ఒకటే రోజులో వాళ్ళ ఇళ్లలోకి వాటర్ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ ఎలక్ట్రిక్ సామాన్ కానీ, రేకులు ఇరిగిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి కేసీఆర్ గారు అమలుపరిచిన ఈ ఫ్లడ్ డొనేషన్ సీఎం రిలీఫ్ ఫండ్ 10,000 ఇంటింటికి చేరే విధంగా మన బాబన్న ఎంతో హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేసిండు. అలాగే బతుకమ్మ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బతుకమ్మ శారీస్ ఇవ్వడము, కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్క పండుగని ముస్లిం, క్రిస్టియన్, హిందూ అనేది భేదాలు లేకుండా కలిసి మేము జరుపుకుంటున్నాం. ఈయన వచ్చినప్పటి నుంచి మాకు ఏ ఫెస్టివల్ అయినా చాలా ఘనంగా గ్రాండ్గా సెలబ్రేట్ జరుపుకునే విధంగా జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్కి క్రిస్టియన్స్ అందరికి బట్టలు పంపిణీ చేస్తాడు, రంజాన్కి బట్టలు పంపిణీ చేస్తాడు. ఈ బతుకమ్మలు, దసరాలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా బతుకమ్మ శారీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కొత్త బట్టలు కొనుక్కోలేని స్థితిలో ఉంటారు నా ఆడపడుచులని వాళ్ళకి వాళ్ళు కట్టుకుండే వస్త్రాలు ఇవ్వడమే జరుగుతుంది. ఓకే. ఓవరాల్గా ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? డ్యామ్ షూర్గా చెప్తున్నా, ఓవరాల్గా బాబా ఫసీద్దీన్ గారే విన్ అవుతారు. 100% బాబా ఫసీద్దీన్ గారే విన్ అవుతారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దీనికి సాక్షి. సో అమ్మ నమస్తే. నమస్తే అమ్మ చెప్పండి అమ్మ, 6 ఏళ్ల కేసీఆర్ గారి పాలన మీకు ఏమనిపించింది? మాకు మంచిగా అనిపించింది కానీ 2 నెలల జీతం కూడా వేసిండు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ చెప్పండి అమ్మ, కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీకు ఎలా అనిపించింది? 6 ఏళ్ల పాలన ఎలా ఉంది? అంతా చాలా బాగానే ఉంది. ఓకే. కేటీఆర్ గారు బాగా పనిచేస్తున్నట్టు మీకు అనిపించిందా? కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా వారు డెవలప్మెంట్ చేశారు హైదరాబాద్. చేసిండ్రు డెవలప్మెంట్, రోడ్లు కానీ అన్నీ డెవలప్మెంట్ చేసిండ్రు. కరోనా సమయంలో మీకు అందిందా సహాయం? అందిందా కరోనాకు సంబంధించి? అంటే మీకు ఈ బియ్యం ఇవ్వడం కానీ అలాంటివి జరిగిందా? ఇక అందరికి ఇచ్చిర్రంట బియ్యము, డబ్బులు కానీ. మేము ఊరు వెళ్ళిపోయినాం. కూరగాయలు, బియ్యము అన్నీ ఇచ్చిర్రంట. ఇక్కడ మీరు ఎవరికి ఓటైపోతున్నారు? కేసీఆర్ గారికి. మొత్తానికి టీఆర్ఎస్ మెజారిటీతో గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం గెలుస్తుందని. ఓకే.